సొర చెట్టు కింద కూర్చొని ఆ సొర చెట్టు ఎండిపోతే దేవుని లేకపోతే ఆ చెట్టుని తిట్టుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ యోనాలో మనకు కనబడేటువంటి బలహీనతలు. నా మాట మీరు కొంచెం మీ చెవుల్లో నుండి హృదయంలోకి పోలేదు. యోనా అంటే నేను కూడా చాలా కాలం ఒక పిరిగోడు అనుకున్నా. ఎందుకంటే దేవుడు ఒక చోటికి పోమంటే ఇంకో చోటికి పోయాడు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళకుండా పిరికితనంతో పారిపోయాడు యోనా అని నేను అనుకున్నాను. మరి నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుందనే వాళ్ళు చేయొద్దండి. ఏదో అర్థం కావట్లేదా, ఏదో డబ్బాలో రాళ్ళు వేసినట్టుందంటే మార్చుకున్నాడు. ఏం లేదు, అర్థమవుతుంది కదా. యోనా అంటే పిరికివాడు. యోనాను గురించి బైబిల్లో రాయబడింది కూడా ఏంటంటే మొదటి అధ్యాయంలో యెహోవా సన్నిధిలో నుండి పారిపోయాడు అని రాయబడు. పారిపోయిన వాడు పిరికోడు కాక ధైర్యవంతుడు అవుతాడా? చెప్పండి. పారిపోయినవాడు పిరికోడా ధైర్యవంతుడా? పిరికివాడే కదా. ఈ సముద్రంలో చాప కడుపులో ఉండి బయటికి వచ్చి ఆ తర్వాత ఒక సొర చెట్టు కింద కూర్చొని ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు కూడా ఒక పురుగు ఆ సొర చెట్టును తింటే ఎండ దెబ్బ తగిలి బాధపడి దాని గురించి ఎంతో వేదన పడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే సహనం లేనివాడని అని కూడా అనుకున్నా నేను యోనాను గురించి. కానీ మనం ఆలోచించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం, మనందరికేమో యోనాలో లోపాలు కనబడుతున్నాయి. మరి దేవునికి కూడా యోనాలో లోపాలు కనబడి ఉంటే యోనాని అంతటితో వదిలేయాలి కదా. వదిలేయకుండా దేవుడు ఏం చేశాడంటే చరిత్రలో అంతకు మునుపు ఎన్నడూ జరగని, ఇక ఎప్పుడు జరగని ఒక అద్భుతాన్ని దేవుడు యోనా కొరకు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. నా మాట అర్థమైందా? నిజంగా యోనాలో ఉన్న బలహీనతలు, మనకు కనబడుతున్న బలహీనతలు దేవునికి కనబడి ఉంటే, మనం ఏ విషయంలో యోనా బలహీనుడు అని అనుకుంటున్నామో అవే బలహీనతలు దేవుడు యోనాలో చూడలేదా? చూచి ఉంటే యోనాను రక్షించడానికి చరిత్రలో ఎప్పుడు జరగని ఒక అద్భుతాన్ని ఎందుకు చేశాడు దేవుడు? ఏంటి అద్భుతం? యోనాను రక్షించడానికి దేవుడు అద్భుతం చేశాడు. ఏంటది? సముద్రంలో పడ్డ వాళ్ళు ఎవరైనా ఏమైపోతారు? చచ్చిపోతారు. కానీ యోనా చచ్చిపోకుండా ఉండటం కొరకు దేవుడు ఏం చేశాడంటే, చెప్పండి, పెద్ద చేపను అక్కడికి పంపించాడు, తిమింగలాన్ని పంపించాడు. ఆ తిమింగలం వెళ్ళి యోనాని ఏం చేసింది? మృంగేసింది. నేను ఈరోజు ఉదయాన్నే వార్తలు చూస్తా ఉన్నప్పుడు ఒక మొసలి ఒక చిన్న బిడ్డను తినేసింది. ఈరోజు ఉదయమే మీరు చూసారో లేదో వార్తలు. మొసలి నీళ్ళలో ఉంటుందే, ఒక చిన్న బిడ్డను తినేసి ఆడుకుంటూ ఆ నీళ్ళ దగ్గర ఆ తల్లిదండ్రులకు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ మొసలి బిడ్డను తినేసి, ఆ బిడ్డను తిన్నదని కోపంతో ఆ తండ్రి బిడ్డ ఏమైనా ముందుకు వచ్చేపు అర్థం కాదు బిడ్డ ఏమయ్యాడు. ఆ మొసలి తిన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇక మొసలి తిన్నది అనే సంగతి క్లారిటీ వచ్చాక వెంటనే పెద్ద కత్తి తీసుకొని వచ్చి ఇద్దరు ముగ్గురు కలిసి ఆ మొసలిని చంపి దాని పొట్ట చీల్చి ఎట్లయినా తన బిడ్డను కాపాడుకోవటం కోసం ఆ బిడ్డను బయటికి తీసాడు. వాళ్ళ నాన్న బిడ్డను బయటికి తీసేసరికి తన ప్రయత్నం అంతా విఫలమైపోయింది. ఎందుకంటే ఆ మొసలి పొట్ట లోపలికి వెళ్ళిపోయిన బిడ్డ చచ్చిపోయి ఉన్నాడు. కసి తీరాలని కొట్టి పొట్ట కోసి తన బిడ్డను బ్రతికించుకోవడానికి ఆతృతగా వేగంగా, చాలా వేగంగా మొత్తం కలిపి ఇంచుమించుగా ఒక 20 నిమిషాల టైం. అంతే. ఎంత టైంలో చచ్చిపోయాడు బిడ్డ? 20 నిమిషాల్లో చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, 20 నిమిషాలు మొసలి కడుపులో బిడ్డగానే ఉన్నాడు. మళ్ళా మొసలి మింగేసింది లోపల. చిన్న చిన్న ఘాట్లు ఉన్నాయి, ఆ మొసలి పళ్ళ ఘాట్లు ఉన్నాయి ఒంటి మీద. అంతే. ఒక 20-25 నిమిషాల్లో ఒక బిడ్డ చచ్చిపోతే మొసలి కడుపు. యోనా చాప కడుపులో ఎలా బ్రతికున్నాడు?
ఇంత గొప్ప మిరాకిల్ దేవుడు ఎందుకు చేశాడు యోనా కోసం? పిరికోడిగా, పారిపోతున్నవాడేగా, దేవుని మాట వినని అవిధేయుడేగా. ఎవరు చెప్పాలి? యోనా. సొర చెట్టు కింద కూర్చొని కొనిగినోడేగా. ఎవరు? మరి ఇన్ని లోపాలున్న యోనా కోసం దేవుడు చరిత్రలో కన్నీ విని ఎగిన ఒక అద్భుతాన్ని ఎందుకు చేశాడు? అందుట్లో యోనాను రక్షించడం కోసం పెద్ద చేపను ఎలా పంపాడు? ఎందుకు పంపాడు? అదే మనోగాని అయితేరా, నేనే దేవుడు అయి ఉంటే యోనాను ఎత్తి సముద్రంలో పడేయగలను. పని పేడ వదిలేదు. దరిద్రం ఎంతతో పోయింది. నేను అనుకుని ఉండేవాడిని. మరి దేవుడు ఎందుకు యోనా కోసం ఒక చేపను పంపాడు? 3 దినాలు యోనా చేప కడుపులో ఉన్నాడు, కానీ యోనా చచ్చిపోలేదు. కొంచెం ముందు జరగండి. పాస్టర్ గారు ఇందాకనే చెప్పారు, మీకంటే పత్రాలు నయం. పిండి రుబ్బుకుంటారే, అయ్యన్నా తిరుగుతుంది. కాస్త తిప్పితే మీరు జరగబడి యాక్టింగే తప్ప ఇంతకుముందుకి అస్సలు జరగలేదు. మాకు జ్ఞాపకం కదా, వచ్చి కూర్చోండి. ఇంక వస్తారు, నాకు అర్థమైంది. ఇంకా వస్తారు, చాలా ఇబ్బంది పడతారు. అక్క మీరు లేండి అక్క, మాకు మీరు జరగండి. ముందుగా అక్కడ బాబు పడుతూ ఉన్నాడు. అక్క మీరు లేచి ముందుకు రండి అక్క. అమ్మా ఏమో మీ ముందు ఖాళీ జరగండి అమ్మా. అక్క ఇటు కూర్చోకూడదు, నేను దొక్కుంటాడు పోతాను మళ్ళీ. రైట్ వినండి. ఇక అది నిండిందంటే ఇటు దారిలో కూర్చోమనండి, అవకాశం లేదు. యోనా చాప కడుపులో 3 రోజులు ఉన్నా యోనా ఎందుకు చచ్చిపోలేదు? దేవుడు తిమింగలానికి ఆజ్ఞించాడు. ఏమనంటే, ఆ బిడ్డ నా బిడ్డ, కనీసం ఒంటి మీద ఘాటు పడటానికి కూడా వీల్లేదు. నువ్వు ఒకవేళ అన్నం తింటావేమో, అవి అన్నం అంటే చేప అన్నం, మన అన్నం కాదు. నువ్వేమో ఆహారం తింటావేమో, ఆ ఆహారం అరిగిపోతే యోనా కూడా అరిగిపోతాడు. నువ్వు 3 దినాలు తినడానికి లేదంటే ఆ చేప 3 రోజులు ఏం తెలియదా? 3 దినాలు యోనా చేప కడుపులోనే ఉన్నాడు. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకి యోనాలో ఇన్ని లోపాలు కనపడుతుంటే దేవునికి ఎందుకు కనపడలేదు? దేవుడు ఎందుకు యోనాను వదిలించుకోవడానికి ఇష్టపడలేదు? పోతే పోయాడని ఎందుకు అనుకోలేదు దేవుడు యోనా? అంటే దేవుడు యోనాలో ఇంకొక కోణం ఏదో చూశాడు. ఈ రాత్రి అదే మీకు చెప్పబోతా ఉన్నాను. ఆమె చెప్పండి గట్టిగా, అది చెప్పాలి. మనుషులు ఒక కోణంలో చూస్తారు, దేవుడు అదే మనిషిని ఇంకొక కోణంలో చూస్తాడు. ఆమె చెప్పండి, అది చెప్పాలి. నీ గురించి నీ చుట్టూతో ఉన్న మనుషులు ఒకలా అనుకుంటా ఉంటారు, కానీ దేవుడు నీ గురించి చెప్పండి మరోలా అనుకుంటాడు. యోనాను చూసి మనం అందరం పారిపోయినోడు, పిరికోడు, దేవుడు చెప్పిన మాట విననివాడు, సొర చెట్టు కింద కూర్చొని సనిగినోడు, గొనిగినోడు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు యోనా కోసం అద్భుతం చేశాడంటే దేవుడు యోనాలో ఇంకేదో చూశాడు. దేవుడు యోనాలో ఇంకా ఏదో కనిపెట్టాడు. అందుకే యోనాను బ్రతికించుకోదలుచుకున్నాడు. ఒకవేళ మీరు ఈరోజు నన్ను చూసే కోణం ఒకటై ఉండొచ్చు, కానీ దేవుడు నన్ను మరోలా చూస్తున్నాడు. నేను లోకమంతా ఒకలా చూస్తుందేమో, కానీ దేవుడు నిన్ను మరోలా చూస్తున్నాడు.
మనుషులు నిన్ను చూసే కోణాన్ని బట్టి నీకు మేలు కలగదు, నీకు శాపము కలగదు. కానీ దేవుడు నిన్ను ఏ కోణంలో చూస్తున్నాడో దానిని బట్టి నీకు మేలైనా కీడైనా కలుగుతుంది. చప్పట్లు కొట్టిన మరి గట్టిగా. ఇక అర్థంగా ఒక చిన్న మాట చెప్పి నేను యోనా గ్రంథంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. లాజరు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడా? చెప్పాలి. చచ్చిపోయాడు కదా. కానీ ఆయన అంటాడు, లాజరు నిద్రపోతున్నాడు, లేపుదాం పదంగా అన్నాడు. మనమందరం ఏమన్నాం? చచ్చిపోయాడు అంటున్నాం. ప్రభు ఏమంటున్నాడు? నిద్రపోతున్నాడు, లేపుదాం పదంగా అంటున్నాడు. లాజరు వాళ్ళ అక్కా చెల్లెలు కూడా ఏమన్నారు? అయ్యా చచ్చిపోయి ఇప్పటికి 4 రోజులైంది, రాయి పొర్లిస్తే సమాధిలోంచి వాసన వస్తుంది అన్నారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే నిద్రపోతున్నాడు, మేల్కొల్పడానికి వెళ్దాం అన్నాడు. యోహాను సువార్త 11 తర్వాత చదువుకోండి. నా మాట తర్వాత తిన్నారా? ఎప్పుడు చదువుకోండి? తర్వాత చదువుకోండి. వారందరూ ఏమో చచ్చిపోయాడు అంటుంటే యేసయ్య ఒక్కడేమో నిద్రపోతున్నాడు, మేల్కొల్పడానికి వెళ్దాం రండి అని శిష్యులతో చెప్పాడు. అంటే వారందరూ చూసిన దృష్టి ఏంటి, ఇప్పుడు ప్రభువు చూస్తున్న దృష్టి ఏంటి? అర్థంగా మరొక సందర్భం కూడా చెప్తా. యోసేపు కలగన్నాడు. ఈ కట్టలన్నీ కూడా, ఈ కట్టబడిన మోపులన్నీ కూడా ఒక మోపు నిలబడి ఉంటే ఈ మోపు చుట్టూతో సాష్టాంగ నమస్కారం చేసినాయట. యోసేపు చెప్తున్నాడు, దేవుడు నాకు చూపించాడు, ఆ నిలబడి ఉన్న మోపులు నేనే, నా చుట్టూతో సాగిలబడి ఉన్న మోపులు మీరే అని చెప్తే అన్నలందరూ అన్నారు, ఎరా నువ్వు ఒక్కడికి నిలబడేవాడివను, మేమందరం నీకు సాగిలపడేవారిమా అన్నారు. వాళ్ళ నాన్న కూడా యాకోబు కూడా ఇదే మాట అన్నాడు. అంటే యోసేపుని వాళ్ళ నాన్న ఒకలా చూసి, రైట్ నువ్వు చిన్నోడు నోరుస్కరా అన్నట్టు చూశాడు. యోసేపుని వాళ్ళ అన్నయ్యలు, నువ్వు మా తర్వాత పుట్టినోడిరా అన్నట్టు చూశారు. కానీ దేవుడు మాత్రం యోసేపును ఫరో తర్వాత ఫరో లాగా ముందే చూశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలి. ఇప్పుడు చెప్పండి మీరు, యోసేపును గురించి వాళ్ళ నాన్న ఏ కోణంలో చూశాడో, వాళ్ళ అన్నలు ఏ కోణంలో చూశారో అది నెరవేరిందా? దేవుడు ఏ కోణంలో చూశాడో అది నెరవేరిందా? అర్థమైపోయింది మీకు? ఇంక రాత్రి నేను చెప్పాలనుకున్న సందర్భం నేను ఏం చెప్పదలుచున్నానంటే, మీకు మనుషులు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో దాన్ని పట్టించుకోవద్దు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడనే దాని మీద మనసు పెట్టి రాత్రి దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు, దేవుని మనసులో నీ చోటు ఎలా ఉంది, దేవుడు నీ ఎడల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేది మాత్రమే నువ్వు ఆలోచన చేసుకో. అప్పుడు మాత్రమే నీ జీవితానికి మేలు కలుగుతుంది. నన్ను అన్నయ్య వాళ్ళు నేను మాట్లాడుతున్నారు అన్నయ్య, వాళ్ళు తుమ్మెత్తిపోస్తున్నారు అన్నయ్య, వాళ్ళు అనే మాటలకు అసలు నిద్ర కూడా పట్టట్లేదు. వాళ్ళు ఎన్ని అనుకున్నా నీ జీవితంలో ఏం జరగదు. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అదే జరగదు. నన్ను గుండె చేయబడి చెప్పండి, మనుషుల ఉద్దేశాలు కాదు. అమ్మ మీకెవరు గుండెని తట్టుకుందే పెట్టుకోండి అమ్మ, గుండె మీద చెయ్యి. అన్నం తినే చెయ్యి పెట్టుకోండి, అదే గుండె మీద చెయ్యి అంట. చెప్పుకోండి, మీకు మీరు చెప్పుకోండి. మనుషుల ఉద్దేశాలు నెరవేరవు, దేవుని ఉద్దేశాలే నెరవేరుతాయి. ఆమేనండి. అర్థమైందా మీకు? యోసేపే చెప్తాడు ఈ మాట, అన్నలారా మీరు కీడు చేయడానికి ఉద్దేశించారు, కానీ దేవుడు మేలు కొరకే ఉద్దేశించాడు. మనుషుల ఉద్దేశాలు ఎప్పుడు జరగవు, దేవుని ఉద్దేశమే మనిషి జీవితంలో నెరవేరు. ఇప్పుడు నేను యోనాలో దేవుడు ఏ కోణం చూశాడో చెప్పబోతున్నాను. మీకు తెలుసు, చాలాసార్లు చదివారు. కానీ మన జీవితంలో దేవుని దృష్టిలో మనం ఉండాలి అంటే, దేవుడు మన జీవితంలో మేలు చేయాలి అంటే, మనుషులకు నువ్వు ఎలా కనపడుతున్నావు తర్వాత సంగతి, దేవునికి నువ్వు కనపడాల్సిన విధానం ఒకటి ఉంది. యోనాలో ఇవి కనపడ్డాయి దేవునికి. చూడండి ఒకసారి యోనా గ్రంథంలోకి రండి. అందరూ యోనా గ్రంథం యోనా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం.
యోనా 1:10 తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. ఒక నిమిషం ఆగండి. యోనాలో దేవునికి నచ్చింది ఏంటంటే, నా వైపు చూడండి అందరూ. అమ్మ మీకు గుండె కాదు, కళ్ళు కూడా లేవు. ఇది చూడండి, నా వైపు చూడండి ఒకసారి, నా వైపు చూడండి. యోనా దేవుడు వెళ్ళమని నినేవేకి పోకుండా తర్షీష్కి ఓడ టికెట్ కొనుక్కొని ఓడెక్కాడు. ఓడలో అడుగు భాగానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఇప్పుడు మీరు చేస్తున్నారు కొద్దిమంది అదే చేస్తున్నారు. యోనా నిద్రపోతా ఉన్నాడు. మిమ్మల్ని ఏం అనలేవులేండి, ఎందుకంటే మీ నాన్న మిమ్మల్ని ఏం అడగొద్దని చిక్కుడు కలిగించాడు. నిద్రపోయే వాళ్ళని ఏం అడగొద్దని చిక్కుడు కలిగించారు. అంటే మీరేమన్నా ప్రతి ఇదా? మీరు దేవుని సన్నిధికి వచ్చారన్న భయం ఉంటే నిద్రపోతారా? చెప్పాలి. ఇది పగలంతా పని చేసుకుని ఉండొచ్చు, అలసిపోయి ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో 1 గంట మెలకుగా ఉండండి. ఇది మీకు దీవెనకరం అవుతుంది. ఆమేన్ చెప్పండి. ఎట్టి చెప్పాలి? అమ్మో నిద్రపోకపోతే బలం తగ్గిద్దేమని కంగారు పడినక్కర్లా. మీరు మేల్కొని ఈరోజు దేవుని వాక్యాన్ని విని దేవుని సన్నిధిని అనుభవించి వెళ్ళండి. దేవుడు నూతనమైన బలముతో మిమ్మల్ని నింపును గాక. నూతన శక్తితో దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఈ రోజు కోసిన మిరపకాయల కంటే రేపు ఎక్కువ మిరపకాయలు కోయుదురు గాక. అమ్మో నీకు ఎంత గట్టిగా ఆమెను అన్నాడు. ఎక్కువ మిరపకాయలు కదా. ఆ మధ్య కిలోల పత్తి తీస్తున్నారు. ఆ మధ్య ఎట్లాగే ఓ మాస్టర్ గారు మీటింగ్ పెట్టుకున్నారు మందిరంలో. ఆ మీటింగ్ కూడా ఎట్లాంటి మీటింగ్ అని చెప్పను, ఆల్ నైట్ మీటింగ్. ఇది చెప్పేది రాత్రి అంతా ప్రార్థన ఉంటుంది కదా. నన్ను మీటింగ్ పిలిచారు. లాక్డౌన్ అయిపోయింది కదా అన్న, సమ్మర్లో మీటింగ్ డేట్ ఇచ్చారు, లాక్డౌన్ కుదరలేదన్న రాన్న అంటే సరే అని వెళ్ళా. ఆ నైట్లో వాకింగ్ చెప్పగా నేను పోయేసరికి నాకు వాక్ పిలిచేసరికి 10 నిమిషాలకు 12 అయింది. అప్పటికే చాలా మంది సగం దూరం పోయారు. మొదట్లో అన్న ఉంటే లాక్ వచ్చి కూర్చోబెడదు. ఎక్కడికి పోయారు? సగం పోయారు. నేను అమ్మ నిద్రపోవద్దు, లేవండి అమ్మా, నిద్ర లేవండి అయ్యా అని 2 సార్లు అన్నా. ఒక ఆయనకి కోపం వచ్చినట్టుంది, పెద్ద ఆయనకి. ఇలాగే తెల్ల పంచే తెల్ల చొక్కేసుకొని కూర్చొని ఆయన అన్నాడు, నేను పొద్దున్న నుండి పత్తి తీసి సారిపోయిందయ్యా, నిద్ర రాకేమొచ్చింది అన్న. అదేందయ్యా అన్న, కిలోల పత్తి అది, అందుకని ఎన్నింటికి పోతున్నారు నాకు తెలియదు, మీరే చెప్పాలి. సేవకులు మేము పొద్దున లేచి ప్రార్థన చేసుకుంటాం, మీరేం పొద్దున లేచి కిలోల పత్తికి పోతారు. సాలిపోయింది అన్నాడు. మళ్ళా రేపు పొద్దున పోవాలా అన్నాడు. మళ్ళా నిన్న పోయింది తగ్గల, రేపు పోవాల్సింది కూడా. కానీ దేవుని సన్నిధిలో మాత్రం మెలకోలేదు. కారణం ఏంటంటే సన్నిధి ఎడల వారికి భయం లేదు. నేను అప్పుడే చెప్పా, పెద్దయినా నువ్వు ఆ మాట అన్నావు కలిసిపోయానని, మళ్ళా రేపు పత్తి ఎండలు అంటున్నావు కదా, నువ్వు 1 గంట మేల్కొని వాక్యం విను పెద్దయినా. ఈ రోజు నువ్వు ఎన్ని కిలోల పత్తి తీసావో అంతకంటే ఇంకొక కిలో రేపు ఎక్కువ తీస్తావు అని చెప్పారు. మరి ఏం చెప్పాలి? విశ్వాసం అదే కదా. ఆమె అంటే గట్టిగా వినండి జాగ్రత్తగా. యోనా ఓడలో అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఆ పడవ ఓడ అలా పోతూ ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫానులో ఏం చేయాలో అర్థం కాక ఓడలో ఉన్న సామాన్లన్నీ సరుకులన్నీ పడేసుకున్నారు. ఓడలో సరుకులన్నీ నీళ్ళ పాలు చేశారు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఎలా ఈ తుఫాన్లో ప్రాణాలు కాపాడుకోవటం ఎలాగ అర్థం కాల. అందుకని అరే ఎందుకు ఈ కీడు ఎందుకు వచ్చింది? ఎన్నోసార్లు మనం ఓడలో ప్రయాణం చేస్తున్నాం, ఎప్పుడు మనకి ఇంత కీడు రాలేదు. ఎవరి వాళ్ళు వచ్చిందో తెలుసుకుందాం. ఇదిగో టికెట్ కొనుక్కున్న వాళ్ళందరి పేర్లు ఉన్నాయి అక్కడ. ఆ పేర్లు అన్ని తీసుకొని చీటీలు వేసి ఒక చీటీ బయటికి తీస్తే ఆ చీటీ ఖచ్చితంగా యోనా పేరునే పడింది. అది ఏందో మరి ఒకసారి కలిసి వస్తుంది అట్టగా. చెప్పరే, అవునా కాదా? చెప్పండి. అది కలిసి నాటం కాదు, అవునంట. మళ్ళా దేవుని చిత్తమే జరుగుతుంది అక్కడ. మన జీవితాల్లో దేవుని చిత్తం తప్ప మరి ఏది జరగదు. దేవుని చిత్తమే జరుగుతుంది. చీటి ఎవరి పేరుతో వచ్చింది? యోనా పేరుతో వచ్చింది. టక్కున ఎవడ్రా బాబు ఈ యోనా ఎవరు అని వెతికారు. వెతికితే అడుగు బాగా ఏం చేస్తున్నాడు? నిద్రపోతా ఉన్నాడు. వెళ్ళారు. ఓ ఈ నిద్రపోతా నీకేమొచ్చింది? బయట భయంకరమైన సమస్య వచ్చింది, నువ్వు ఇక్కడ నిద్రపోతున్నావు లే అన్నారు. లేపారు. జనమదులకు తీసుకొచ్చారు యోనాని. ఇంతకు నువ్వు ఎవరు బాబు అన్నారు. నువ్వెవరివి అన్నారు.
జాగ్రత్తగా వినండి ఈ మాట. వింటున్నారా లేదా? వినండి అంటే ఊహండ్రు పాన్రు. వింటున్నారా? వింటున్నారు కదా. ఇప్పుడు అందరి మధ్యలో యోనా నిలబెట్టి నువ్వు అసలు ఎవరివి, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారు. ఇదే మాట మిమ్మల్ని అడిగాం అనుకోండి, అక్కడ ఒక గ్లాసు దొల్లింది, నీళ్లు పోయినాయి, కాలేజ్ అడుగుతున్నారు మొత్తం పోయినాయి. ఎవరురా ఈ గ్లాస్ ఇక్కడ పెట్టింది అంటే పిట్టినోడైనా బలుగుతాడా? కనీసం తనినోడైనా బలుగుతాడా? చెప్పరే, ఎడి చెప్పాలి. ఈ వాటర్ బాటిల్ కింద పడింది, నా చెయ్యి దగ్గరే పడింది, ఎవరు రా పడేసిందని అడిగా. పడేసినోడని చెబుతాడా? ఎందుకు? ఏమంటారు నలుగురు మధ్యలో, అవునా? యోనాను అలాగే అందరి మధ్యలో నిలబెట్టి నువ్వు ఎవరో బాబు అని అడిగితే యోనా ఏమంటున్నాడు తెలుసా? నేను హెబ్రీయుడను, యెహోవా సేవకుడను, నేను పారిపోతున్నాను ఆయన సన్నిధిలో నుండి అని యథార్థంగా తన బలహీనతను అందరి మధ్యలో ఒప్పుకున్నాడు యోనా. ఇది దేవునికి నచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా. మనిషి స్వభావం ఏంటంటే, మనిషి స్వభావం ఏంటిది? దాచిపెట్టుకోడు. చెప్పండి, నిజం చెప్పండి. మనిషి స్వభావం ఏంటి? చెప్పండి అమ్మా. అందుకే బీరువా, ఆ బీరువాకి ఒక తాళం, దాని లోపల ఇంకొక, చెప్పండి మరి మీరేం మాట్లాడుకున్నారు నాకు అర్థం కాదు. ఇక్కడ ఉంటే ఇదే వినాలి, మీరు మాట్లాడుకోలేదు. ఓకే, సహకరించి మీకోసమే కదా, అంత దూరం నుంచి. నేను రాత్రి వినుకోటి నుంచి ఇంటికి వచ్చాను, ఎప్పుడో 1:30 2 పడుకున్నాను. రాత్రి మీటింగ్కి వెళ్ళి వచ్చి మళ్ళీ ఉదయాన్నే గుంటూరు మీటింగ్కి వెళ్ళాము. నేను ఇందాక ఇంటికి వచ్చేసరికి 6:10 నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాను, స్నానం చేశాను, ఒక 1/2 గంట ప్రార్థన చేసుకున్నాను, అంతే వచ్చి కారు ఎక్కాను. నేను దారిలో కూడా వచ్చేటప్పుడు పిల్లలతో, ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు ఆకలి అవుతుంది రా అన్న పిల్లలతో. ఆకలి అవుతున్న కడుపుతో మీకు వాక్యం చెప్తుంది. మీరు నిర్లక్ష్యంగా ఉన్నారంటే శాపగ్రస్తులు కలుగుతుంది. అలసిపోతున్నాం, గొంతు ఎండిపోతుంది, గొంతు బొంగులు పోతాం, ఆరోగ్యాలు తాకట్టు పెడతా ఉన్నాం దేవుని సేవ. ఇందుకు ప్రభువే సాక్షి, ఇందుకు ప్రభువే సాక్షి. మళ్ళా రేపు ఇంకో చోటికి వెళ్తాం. ప్రతిరోజు ఎక్కడో చోటుగా దేవుని పనులు వాడబడతానే ఉంది. ఈ ప్రయాసం అర్థం చేసుకొని, మంచి మనసుతో అర్థం చేసుకొని చెప్పే మాటలు. మనిషి స్వభావం ఏంటంటే దాచిపెట్టుకోవడం. బీరువా పై తాళం ఒకటి ఉండదు, లోపల ఇంకోటి లాగర్ ఉండదు. ఆ లాగర్తో ఆగిపోతా, దానికి సైడ్ ఇంకోటి ఉంటుంది. మళ్ళా బీరువాలో ఉన్నాయి మీ ఇంట్లో, అది కూడా ఉందా? ఎందుకు పెట్టారు? దాచిపెట్టుకోవడం ఎవరి స్వభావం? అందుకని దాచిపెట్టుకుంటామని అది పెట్టారు. ఏమనుకోవద్దు పురుషులారా, ప్యాంట్కి ఇక్కడ ఒక జేబు ఉంటుంది, అవునా? ఇక్కడ ఒక జేబు, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 5 జేబులు ఉన్నాయి. ఇది జాలక మరలా ఇక్కడ ఒక, ఎందుకు దాచిపెట్టుకోవాలి? మనిషి కేవలం వస్తువులు మాత్రమే దాచిపెట్టుకోడు, తన బలహీనతలను కూడా దాచిపెట్టుకుంటాడు. మనిషి తన తప్పులను కూడా కప్పెట్టుకుంటూ ఉంటాడు, వాటిని కవర్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ యోనాలో దేవునికి నచ్చింది ఏంటంటే, ఎంత మంది మధ్యలోనైనా తను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాడు. చదవండి ఆ మాట, చదవండి 10వ వచనం. అందరూ కలిసి చదవండి. తను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు. దేవునికి ఎవరి ఇష్టంలో చెప్పనా? యథార్థవంతులే దేవునికి ఇష్టలు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడు. దాపరికాలు కలిగిన వారంటే దేవునికి నచ్చదు అసలు. రహస్యాలు మన దేవునికే చెందును. దాచిపెట్టుకునే స్వభావం, ఒకరిని ఇంట్లో బంగారం దాచిపెట్టుకో, నగలు దాచిపెట్టుకో, డబ్బులు దాచిపెట్టుకో, బట్టలు దాచిపెట్టుకో, అదే ఇబ్బంది లేదు. కానీ నేను పాడు చేసే పాపాన్ని మాత్రం నీ లోపల దాచిపెట్టుకోవద్దు. పాపాన్ని నీ లోపల పెట్టుకుంటే, పాపాన్ని కనుక నీ లోపల అలాగే ఉంచేసుకుంటే
చేసుకుంటే, నీ తప్పును కనుక నువ్వు కప్పి పెట్టుకుంటూనే ఉంటే, కప్పి పెట్టుకోవటం ఇంకొక తప్పు, ఆ కప్పి పెట్టుకున్న దాన్ని కవర్ చేసుకోవడం ఇంకొక తప్పు, ఇలా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు మనిషి జీవితంలో జరిగిపోయి దేవునికి కోపం తెప్పిస్తున్నాడు మనిషి. యోనా కోసం దేవుడు చరిత్రలో ఒక మహా అద్భుతం చేయడానికి కారణం ఏంటంటే, యోనాలో దేవుడు చూసిన కోణం ఏంటంటే యథార్థత. చెప్పండి, ఏం చూశాడు? మనమందరం ఏమో పారిపోతున్నాడు, పీరికోడు, దేవుని పని చేయకుండా మధ్యలో వదిలేసిపోతున్నాడు, చెట్టు కింద కూర్చొని సనుగుతున్నాడు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఇంకో కోణం చూస్తున్నాడు యోనాలో. ఏంటది? మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి, యథార్థత. నా ప్రియమైన సంఘస్థులారా, మీలో యథార్థత ఉందా? మీలో యథార్థత ఉందా? యథార్థంగా బ్రతుకుతున్నారా? నా మాటలు చెవిగలవాడు వినుగాక. యథార్థత ఉందా? ఏమైనా దాచిపెట్టుకుంటున్నాము? పైకి వందనాలు చెప్తుంటాం మనం, కానీ లోపల ద్వేషిస్తా ఉంటాం. పైకి మనం సేవకుడికి లోబడుతున్నట్టే ఉంటాం, కానీ చాటున్న సేవకుడి గురించో, సేవకురాల గురించో, సంఘాన్ని గురించో సనుగుతాం, గురుతున్నాం. ఇది యథార్థత. యోన పారిపోతున్నాడు, పారిపోయిన సంగతిని అందరి మధ్యలో కూడా ఒప్పుకుంటున్నాడు. యథార్థవంతులే దేవుడికి నచ్చుతారు. పైకి ఒకలాగా లోపల ఒకలా ఉండేవారు నచ్చరు. ఆదామట తన పాపాన్ని రొమ్ములో దాచిపెట్టుకున్నాడట. యోనా గ్రంథంలోకి యోబు గ్రంథంలోకి రండి. ఆదాము ఏం చేశాడో బైబిల్ ఇలా రాయబడింది, చదువుదాం ఒకసారి. యోబు గ్రంథం తొందర తీసి చదివే వాళ్ళకి యోబు ఎన్నో అధ్యాయం అడుగుతున్నారు. 31వ అధ్యాయం యోబు గ్రంథం, 31వ అధ్యాయం 33, 34 వచ్చిన. యోబు 31, 33, 34 వచ్చిన. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని. ఆదాము ఏం చేశాడంట? చెప్పాలి. దోషాలను దాచిపెట్టుకున్నాడట. ఎవరు? ఆదాము. ఎక్కడ దాచిపెట్టుకున్నాడు? తర్వాత చెప్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన మహా సమూహములకు భయపడి, కుటుంబముల తిరస్కారములకు జడిసి, నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళగా, రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. వినండి ఈ మాట. ఆదాము తన పాపమును దాచిపెట్టుకున్నట్లుగా నేను కూడా నా పాపమును రొమ్ములో దాచిపెట్టుకుంటే, యోబు చెప్తున్నాడు ఈ మాటలో. ఆదాము ఏం చేశాడట? పాపాన్ని దాచిపెట్టుకున్నాడట, రొమ్ములో దాచిపెట్టుకున్నాడు. తినవద్దన్న పండు తిన్నారా, నీవు దిగంబరమని ఎవరు చెప్పారు అని అడుగుతుంటే దేవుడు ఒకవైపు ఏమన్నాడు? ఆదాము ఏమన్నాడు? తిన్నానయ్యా అన్నాడా? దేవునితో అనలా. ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన ఈ హవ్వే పండు తెచ్చిందయ్యా అన్నాడు. డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు ఆదాము? ఒప్పుకోలా. హవ్వను అడిగితే హవ్వ ఏమంటుంది? అదిగో ఆ సర్పం నన్ను మోసపుచ్చిందయ్యా అంటుంది. అంటే తన తప్పును తాను తెలుసుకోకుండా లోపల దాచిపెట్టేసుకొని కప్పిపుచ్చుకున్నారు. ఎందుకంటే సమూహమునకు భయపడి, కుటుంబముల తిరస్కారమునకు తడిసి. కానీ యోనా సమూహానికి భయపడలేదు, అక్కడ ఉన్న ఓడ నావికులకు భయపడలేదు. కానీ తను ఏమి తప్పైతే చేశాడో ఆ తప్పును వారి ఎదుట ఖచ్చితంగా ఒప్పుకుంటా ఉన్నాడు. ఎవరైతే ఒప్పుకుంటారో అలాంటి వారు దేవునికి ఇష్టలు. అలాంటి వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. నమ్మిలో రామే చెప్పండి. ఎవరు యథార్థంగా దేవుని ఎదుట బ్రతుకుతారో, ఎవరు యథార్థంగా సంఘంలో పరిచయం చేస్తారో, ఎవరు యథార్థంగా దేవుని వెంబడిస్తారో అలాంటి వారి కొరకు దేవుడు ఎట్టి కార్యాలైనా జరిగిస్తాడు. యథార్థవంతుల కొరకు మాత్రమే చేస్తాడు కార్యాలు దేవుడు. ఆమేనండి. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలనుకుంటున్నావా? అయితే నీ బలహీనత ఏదో దేవుని దగ్గర ఒప్పుకో, యథార్థంగా ఒప్పుకో. దేవుడు నీ బలహీనతను క్షమించి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. మనకి ఈ కోణం తెలియదు. ఎవరిలో? యోనా ఒప్పుకున్నాడు. యోనా ఒప్పుకున్న వారు నిజంగా దేవునికి ఇష్టలు. మన అతిక్రమను దాచిపెట్టుకోక దాన్ని ఏం చేద్దాం? ఒప్పుకుందాం. చెప్పండి గట్టిగా. ఏం చేద్దాం? గట్టిగా చెప్పాలి. నాకు బాబు ఉన్నాడు,
ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు స్కూల్లో డస్టర్ తీసుకుని వచ్చాడు. బ్లాక్ బోర్డ్ తుడుస్తారే, ఆ డస్టర్ స్కూల్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చాడు. ఎన్ని రోజుల నుంచి ఉందో నాకు తెలియదు. 2-3 రోజులు లేక వాళ్ళ అమ్మ బ్యాగ్లో బుక్స్ అన్ని తీసి బ్యాగ్ శుభ్రం చేస్తుంటే బ్యాగ్ బార్లు వేస్తే బ్యాగ్లో డస్టర్ కింద పడింది. పిలిచి వాళ్ళమ్మ, ఏంటి జోయల్ డస్టర్ ఇక్కడ ఉంది అని. మా డస్టరు బోర్డు తుడిచాక మిస్ నా బ్యాగ్లో దాచిపెట్టుకోమన్నమ్మా. ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. రోజు బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళరమ్మన్నమ్మా అని చెప్పాడు వాళ్ళమ్మ. నేను బైబిల్ చదువుకుంటా ఉన్నాను. అయిపోయాక స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళడానికని నేను వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాను. వాళ్ళమ్మ నాకు చెప్పింది ఈ విషయాన్ని. వెంటనే నేను అన్నాను, అట్లయితే స్కూల్కి నేను కలుపుకుంటాను, పద వెళ్దాం పద అన్నా. వెంటనే ఇట్లా చూస్తున్నాడు నాకు. అది మిస్ పెట్టుకోమంది కదా, ఆ మిస్ని అడుగుతా, అవునా కాదు అడుగుతాను పద అన్నా. రానన్నా అడుగుదాం అన్నాడు. బయటకు వచ్చాం, కారు ఎక్కాం, దారిలో పోతా ఉన్నాం. అంటాడు, నాన్న నేనే తెచ్చా. ఎప్పుడు తెచ్చావు? 2-3 డేస్ అయింది. ఇచ్చేసేయి, స్కూల్లో ఇచ్చేసాయి. స్కూల్ దగ్గర దింపి నేను ఎవరిని కలవకుండా వచ్చేసాను. సాయంకాలం వచ్చాక మళ్ళా ఉంది అందులోనే. ఎందుకంటే ఇప్పుడు ఆ డస్టర్ ఎక్కడ పెట్టాలో మనోడికి తెలియట్లా. డస్టర్ కోసం వెతుకుంటారు స్కూల్లో, కనబడలేదు కదా. ఇప్పుడు ఈ డస్టర్ ఎక్కడ పెట్టాలో తెలియట్లా, ఎలా చెప్పాలో తెలియడం. ఏంటి మరి ఎందుకు పెట్టలేదు? భయంగా ఉంది నాన్న. నువ్వు ఏం చేసావు కాబట్టి నీకు భయంగా ఉంది, తప్పు చేసావు కాబట్టి. తర్వాత రోజు పొద్దున వాళ్ళ తాత ఆఫీస్కి పోతా ఉంటే, మా నాన్నగారు ఆఫీస్కి పోతా ఉంటే నేను తీసుకెళ్తాను అయ్యా అన్నాడు. చెప్పు నాన్న డస్టర్ క్లాస్లో పెట్టు, చెప్పు వాళ్ళకి అన్నాడు. ఇక వాళ్ళ తాత వెనక ధైర్యంగా బండి మీద కూర్చొని స్కూల్ దగ్గరికి పోయి, ఆ స్కూల్ దగ్గర కూడా డస్టర్ వాళ్ళ తాతకి ఇచ్చి ఈ క్లాస్లోకి పోతే ఆయన ఆఫీస్ రూమ్లో ఇచ్చి వచ్చాడు. ఎక్కడ ఇవ్వకుండా, క్లాస్ రూమ్లో ఇవ్వకుండా. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? సేవ్ అయిపోయాడు. అర్థమైందా మీకు? ఎందుకనేది అక్కడ పెట్టలేకపోతున్నాడు? తప్పు చేశాడు. దాన్ని 2-3 రోజుల పాటు ఏం చేసుకుంటూ వచ్చాడు? కవర్ చేసుకుంటూ వచ్చాడు. తప్పు మీద తప్పు జరిగిపోతుంది. ఎవరు బిడ్డలాగా మీ జీవితంలో జరిగే చిన్న తప్పైనా యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకోండి. లేదంటే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేయాలి. నేను చిన్నప్పుడు గణపురంలో ఒక షాప్కి వెళ్ళా. డబ్బులు ఎవరు మా ఇంట్లో డబ్బులు దొంగతనం చేశా. ఇంట్లోనే దొంగతనం చేశా. పరుపు ఎత్తితే 10 రూపాయల నోటు కొత్తది తలతలలాడుతుంది, మడత పెట్టుంది. తీసుకొని పరిగెత్తుకుంటే గణపురం సెంటర్కి వెళ్ళా. లిమ్కా 6 రూపాయల పావలా. ఆ రోజుల్లో 6 రూపాయల పావలా లిమ్కా ఒకసారి తాగాలని నా జీవిత కాల కోరిక. ఇప్పుడు పాస్టర్గా నాకు ఫాంటా ఇచ్చిన తాగలేకపోయా. మందిలో ఇక్కడ వద్దమ్మా, వద్దు, గొంతు పోతుందమ్మా, కూల్ డ్రింక్ నాకు జలుబు చేస్తాం, గొంతు మీద వద్దమ్మా. ఒకప్పుడేమో ఎంత ఇష్టం, ఒక్కసారి లిమ్కా తాగాలి, ఒక్కసారి లిమ్కా తాగాలి. ఇప్పుడు ఒకప్పుడు ఏమేమి ఇష్టాలో ఇప్పుడు అవన్నీ కూడా చచ్చిపోయిన ఇష్టాలండి దేవుని కొరకు. గబగబా వెళ్ళిపోయి లిమ్కా ఒకటి ఇవ్వన్నా ఇచ్చాడు. జనాలు చూస్తారు, బదులు నేను లిమ్కా తాగితే ఇంట్లో చెప్తారేమోనని ఎత్తి తెంచకుండా లిమ్కా తాగితే కళ్ళ వెంట నీళ్లు గారినాయి గ్యాస్కి. అయిపోయాక 10 రూపాయల నోటి చిల్లర కోసం నిలబడ్డా. ఆయన అబ్బాయి అన్నాడు. నేనేమో ఎవరన్నా చూస్తాను, రోడ్డు కలిసి వస్తున్నా, ఆయన అబ్బాయి అన్నాడు. ఏంటని తిరిగి 2 మొక్కలు. అది 10 రూపాయల నోటు, కొత్త నోటే కానీ నిజమే చెప్పారు. 2 మొక్కలు. అబ్బాయి తిరిగి ఇంకోటి అన్నాడు. ఏడుంది ఇంకోటి? ఇంకోటి ఎక్కడ ఉంది? మొదలైతే ఎక్కడిది? ఎత్తుకొచ్చింది. ఎక్కడి నుంచి వస్తాయి? ఆయన ఇంట్లో వాళ్ళు ఇచ్చిందా? ఇక చూడండి, ఇప్పుడే వస్తాను అంకుల్ అది టీ అన్న. ఎవరు అబ్బాయి అన్నాడు. ఎవరు అబ్బాయిని చెప్పారంటే బొమ్మ పలుకుతి. ఫలానా ఎడ్లపల్లి సుబ్బారావు గారు అబ్బాయిని ఫలానా చోట ఉంటా ఉన్నామంటే ఇంటికి వస్తారు. ఎందుకు తాగేవరా అంటారు. కుమ్ముడే కుమ్ముడు. నిజమే చెప్పేది. అందుకని ఇక్కడే నదులు పక్క బజార్ అని చెప్పేసానని ఆ డబ్బులు లాక్కొని పరిగెత్తుకుంటూ వచ్చా.
మళ్ళా ఇంట్లోకి వచ్చి పరుపులు ఎత్తిగా అలమారలో పేపర్లు ఎత్తిగా ఎక్కడ డబ్బులు లేవు. నమ్మండి, నిజం చెప్తున్నా. ఇక ఆ రోజు నేను స్కూల్కి పోవాలంటే మెయిన్ బజార్ అది, ఆ కొట్టు ముందుగానే పోవాలి. కొట్టు ముందుగా పోతే చూసి గుర్తుపెట్టి డబ్బులు అడుగుతారేమోనండి. 8:30కి బయలుదేరితే 8:15 స్కూల్కి వెళ్ళేవాళ్ళం, 8:10కి వెళ్ళేవాళ్ళం, 8:15 అసెంబ్లీ జరిగేది. 7:15కే బయలుదేరుతున్నా, 8:30కే బయలుదేరుతున్నా. ఎందుకో తెలుసా? చుట్టూ తిరిగిపోతున్నా. ఈ కొట్టు ముందుగా పోతే 5 నిమిషాలు 10 నిమిషాలే, ఈ చుట్టూ తిరిగిపోతే 20-25 నిమిషాలు చుట్టూ తిరిగిపోతున్నా. అయిపోయాక చుట్టూ తిరిగి వస్తున్నా. ఈ కొట్టు ముందుకు పోవడానికి నాకు ధైర్యం చాలా. ఏం చేయాలి? తప్పు చేశాను. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను 16వ సంవత్సరంలో. యేసు ప్రభువుని నమ్ముకున్నా కూడా ఒక సంవత్సరం దాకా ఆ బజార్కి, ఆ కొట్టు దరిదాపులో నేను పోలేకపోయాను. ఈ కొట్టు పక్కన కొట్టు, కూరగాయలు తేవాలి, చుట్టూ తిరిగి వచ్చేవాడిని, మళ్ళీ తీసుకొని చుట్టూ తిరిగి వచ్చేవాడిని. నిజం నేను చెప్పేది. ఎందుకంటే పాపాన్ని నేను దాచిపెట్టుకున్నాను. కవర్ చేసుకోవటానికి సుమారుగా నా జీవితంలో 12 సంవత్సరాలు పడ్డాను. ప్రభువుని నమ్ముకున్నాక సంవత్సరం అయ్యాక మనసాక్షి దోషారోపణ చేస్తుంటే 100 రూపాయల నోటు తీసుకుని వెళ్ళి ఆ కొట్టు ఆయనకి ఇచ్చి, తాతయ్య, ఆయన పెద్ద అయిపోయాడు బాగా, వేరే పక్కన కొట్టు పెట్టుకుంటే, తాతయ్య 12 సంవత్సరాల క్రితం నేను దగ్గర లిమ్కా తాగాను, చిరిగిపోయిన నోటు ఇచ్చాను, ఆ రోజు తీర్చేపడానికి డబ్బులు లేవు, అప్పుడు దొంగతనం చేసి డబ్బులు తెచ్చాను అని చెప్తే, ఏమో గుర్తు లేదు అబ్బాయి అన్నాడు. ఇప్పుడు చెబుతున్నా, నేను పలానా ఎడ్లపల్లి సుబ్బారావు గారి అబ్బాయిని అని చెప్పి ధైర్యంగా ఇప్పుడు గణపతిలో ఏ గొంతు అయినా ఏ సొంత మీకు ఆ కొట్టు ముందు కూడా ధైర్యంగా తిరుగుతున్నాయి. ఇప్పుడు ఎందుకు తెలుసా? నా పాప నేనేం చేశాను ఒప్పుకున్నా, సరి చేసుకున్నా. మీ జీవితాల్లో దేవుని సన్నిధిలో కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలంటే మీ ప్రతి దోషమును ప్రభు ఎదుట ఒప్పుకొందురుగాక. రెండో మాట కూడా చెప్తాను. యోనాలో దేవుడికి కనపడ్డ రెండో కోణం ఏంటంటే, నా వైపు చూడండి, తర్వాత చదువుతున్నాను. ఒప్పుకున్నాడు కదా యోనా, నేను పారిపోతున్నాను, నా వలనే వచ్చింది ఇదంతా. మరి ఏం చేయాలిరా బాబు, ఇప్పుడు ఈ తుఫాను ఆగిపోవాలంటే, మేమంతా బ్రతకాలంటే ఏం చేయాలి అంటే, యోనా ఒక మాట అన్నాడు. ఏమనంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడింది, తుఫాను ఆగిపోతుంది. నా వైపు చూడండి అందరూ. ఇదే సిచ్యువేషన్లో మనం ఉంటే మనం ఏమంటాం? ఊరికి తప్పు చేశాను రా బాబు, ఎట్టో కట్టు నన్ను కాపాడు రా, ఎట్టో కట్టు నన్ను కాపాడు అంటామా మనం. కానీ యోనా ఏమంటున్నాడు తెలుసా? నన్ను ఎత్తి సముద్రంలో పడేది, తుఫాను, మీరు క్షేమంగా ఉంటారు. అంటే యోనాలో దేవుడు చూసిన మరో కోణం ఏంటంటే, తాను తప్పు చేశాడు కనుక తను శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాడు, కానీ వీళ్ళు బ్రతకాలని కోరుకుంటున్నాడు యోనా. మనం ఒక్కరమే బాగుండాలి, మిగిలిన వాళ్ళంతా చెప్పాలి. మాట్లాడలేదమ్మా, చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం ఒక్కరమే బాగుండాలి, మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతే నాకెందుకు. కొద్దిమందిని చూడండి, వండుతారా, ముందు వాళ్ళు తిని కూర్చుంటారు, తర్వాత వచ్చే వాళ్ళ సంగతి వాళ్ళకి అవసరం. మనుషుల స్వభావం ఇది. కానీ యోనా ఏమంటున్నాడంటే, నేను నశించిపోయినా పర్లేదు, ఎందుకంటే తప్పు చేశాను, మీరు బాగుండాలి. యోనాలో దేవునికి నచ్చిన మంచి బుద్ధి. యేసు ప్రభువును పట్టుకోవడానికి సైనికులు వస్తే యేసు ప్రభు అక్కడ నిలవబడి, శిష్యులు అక్కడ ఉన్నారు. యేసు ప్రభు అంటాడు, మీరు వెతుకుతున్న యేసుని నేనే, నన్ను బంధించండి, వీరిని విడిచిపెట్టి పోనివ్వండి. ఎవరిని? శిష్యులు. మనమైతే ఏమంటాం? ఒక ఇంట్లో దొంగలు పడ్డారు, వీళ్ళు లేరు, ఎక్కడికో పోయారు అనుకుని దొంగతనం చేస్తా ఉన్నారు ఇద్దరు. ఈలోగా వారు ఊరు నుండి వచ్చి తలుపు తాళాలు తీద్దామని చూస్తే తలుపులు తీసున్నాయి. ఏమండి తలుపులు తీసున్నాయండి, దొంగలు పడినట్టున్నారని ఇంట్లో అన్నారు. వెంటనే ఆ భర్త నాగొట్టుడు అయి ఉంటాడు, అంతా పైవాడు చూసుకుంటాడు లేవే అన్నాడంట. లోపలికి వచ్చారు. ఏమండి బీరువా తాళాలు కూడా తీసున్నాయండి అంటే, అంతా పైవాడు చూసుకుంటాడు లేవే అన్నాడంట. ఏమండి ఆ షెల్ఫ్ లోపు నా పట్టు చీరలన్నీ కూడా పోయినట్టున్నాయండి, అంతా. ఈ ఇద్దరు దొంగలు కూడా మొచ్చుబల్ల ఎక్కాడు. ఆ
అంతా పైవాడు ఇడికెక్కింది. ఆ పైన అన్నాడంట, ఏమయ్యా అంతా పైవాడు ఆ కిందోడే మంచం కిందోడు ఎవడు మరి? ఆ మంచం కిందోడికి ఏ సంబంధం లేదా? కాలానికి పైవాడు అంటావు, బీరువాకి చీరలకి పైవాడు, మరి మంచం కింద దూరినాడు సంగతి ఏంటి అన్నాడంట. వెంటనే ఆ మంచం కిందోడు అనుకుంటున్నాడు, రే నీ పేరెత్తాడా అంటే పైనోడు ఏమనుకుంటాడంటే, నన్ను వీళ్ళు చూశారు, నన్ను ఒక్కడినే అనుకుంటారు వీళ్ళు, నేను ఒక్కడే కాదు మంచం కింద ఉన్నోడిని కూడా తిరిగిచ్చారు. ఓ రోజు ఓ సహోదరి నా దగ్గరికి వచ్చి, అన్నయ్య ప్రార్థన అన్నయ్య పోలీస్ స్టేషన్ పోవాలని. దేనికమ్మా అన్న? మా పక్కింటి వాళ్ళు కొట్టుకున్నారు అన్నయ్య అని. వాళ్ళు కొట్టుకుని నువ్వు ఎందుకమ్మా? సాక్ష్యం కోసం అన్న. కాదన్నయ్య, ఆ అమ్మాయి నా పేరు కూడా పెట్టింది అన్నయ్య. నువ్వు పోయావా? కాగా అసలు నేను లేను అన్నయ్య, నేను ప్రార్థనకు వచ్చాను అన్నయ్య. ఆ రోజు నిన్న మండపంలో ఉన్నాను అన్నయ్య, కావాలంటే మన విశ్వాసం అడిగాను. మరి నీ పేరు ఎందుకు పెట్టిందమ్మా? దానికి ఎప్పటి నుంచో నా మీద ఉందన్నా, అందుకే నా పేరు కూడా పెట్టింది. మనిషి నైజం చూసారా? కానీ యోనాలో ఉన్న స్వభావం ఏంటంటే, తాను చచ్చిపోయినా పర్లేదు, ఓడలో ఉన్న వారందరూ బ్రతకాలని కోరుకుంటున్నాడు యోనా. ఆమె చెప్పండి గట్టిగా. ఇది యేసయ్య స్వభావం. నన్ను పట్టుకోండి, యేసును నేనే, శిష్యులను పోనివ్వండి, వీళ్ళు వదిలేయండి అన్నాడు యేసు ప్రభు గెత్సేమనే తోటలో. యోనాలో కూడా ఇటువంటి మనసే ఉంది. తాను శ్రమ పడడానికి ఇష్టపడుతున్నాడు, ఓడలో ఉన్నవారు బ్రతకాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే, నేను అరిగిపోయినా పర్లేదు, ప్రజలు మేలు పొందాలి. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పాలి. కొవ్వొత్తి కరిగిపోతా ఉంటది, కానీ ఏమిస్తుంది? వెలిగిస్తుంది. కొవ్వొత్తి ఎప్పుడైనా అనుకుంటుందా, నేను కరిగిపోతున్నాను, నేను కరిగిపోయి ఈ దిక్కుమాలకు ఎందుకు వెలిగివ్వాలి, నేను కరిగిపోతూ ఈ సిగరెట్ తాగేవాడికి ఎందుకు వెలిగివ్వాలి, నేను కరిగిపోతూ ఈ బూతులు మాట్లాడేవాడికి ఎందుకు వెలిగివ్వాలి అనుకుంటుందా? కొవ్వొత్తి అనుకోదు, అది కరిగిపోతూనే ఉంటది. నువ్వు తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, నువ్వు జులాయివైనా నీకు వెలుగు ఇస్తానే ఉంటది. యోనాలో కూడా అదే ఉంది. తాను నశించిపోయినా, తను నీళ్ళలో మునిగిపోయినా, తను చచ్చిపోతాడని తెలిసినా, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, మీరు బ్రతికిపోండి. ఎస్తేర్ అంటుంది, నేను నశించిపోతాను, నా జాతిని మాత్రం కాపాడుకుంటాను. ఈ మనస్సు ఎవరికి ఉంటుందో వారి పక్షంగా దేవుడు అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. ఎట్టి చెప్పాలి. నేను ఒక మాట అంటే నువ్వు 100 మందికి చెప్పొస్తావు, చెప్పకూడదు. నువ్వేమనుకోవాలి తెలుసా? నన్ను ఒక్కడిని అన్నాడు, ఇది ఇంతటితో ఆగిపోవాలి. నీకు సంగతి తెలిసింది, ఆ సంగతి నీ దగ్గర ఆగిపోవాలి. నా దాకా వచ్చింది, నేను దీని గురించి ప్రార్థన చేస్తాను తప్ప ఇంకో నలుగురికి చెప్పను. ఈ మనసు ఎవరికైతే కలుగుతుందో అలాంటి వారి కొరకు తిమింగలం వస్తుంది, క్షేమాన్ని కలుగు చేస్తుంది. ఆమె అనరే చెప్పండి. మొట్టమొదటి లక్షణం యోనాలో యథార్థత. రెండోది, తాను నశించిపోయినా పర్లేదు, ఓడలో ఉన్న వారందరూ క్షేమంగా ఉండాలని కోరుతున్నారు. నీ కుటుంబ క్షేమం కోరుతాను. ఆమె చెప్పండి. కొద్దిమంది ఎలా ఉంటారో తెలుసా? పగలంతా పనిగిపోతారు, ఏమనుకోరు. ఇక చాలా మంది పురుషులు కనపడుతున్నారు, బయటకు కనపడుతున్నారు. ఇక చాలా మంది పురుషులు ఉన్నారు, ఏమనుకోరు. పొద్దున్నని సాయంత్రం పని చేస్తారా? సాయంత్రానికి 500 వస్తాయా? 500 400 అయిపోతాయి. ఎందుకు నవ్వేది? ఏమిరా ఎట్టయితే ఎట్టగా అని అడిగితే, నా తర్వాత నా పేడలమైన నా పిల్లలైన. దేవుడు నీకేం మేలు చేస్తాడు? దేవుడు నీకేం మేలు చేస్తాడు? కొద్దిమంది తల్లులు, కొద్దిమంది తండ్రులు ఎలా ప్రేమిస్తారు తెలుసా? పిల్లలు వాళ్ళు తింటూ ఉంటే అది అయిపోయిందా అని అడిగారు, వెంటనే నోట్లో కూడా తీసి పిల్లలకు పెడతారు. అంత ప్రేమిస్తారు. కానీ నీలో నిజమైన ప్రేమ ఉందా? నీ బిడ్డలు ఏడలా? ఆడపిల్లలు ఇద్దరు స్కూల్కి బ్యాగులు మొయ్యలేకపోతున్నారని వాళ్ళ అమ్మ రెక్కలు మొక్కలు వేసుకుని కష్టపడి సైకిల్ కొనిపెట్టి 4600 రూపాయలు. ఇద్దరు బ్యాగులు సైకిల్ క్యారేజ్ మీద పెట్టుకొని ఇద్దరు సైకిల్ నడిపించుకుంటా పోతున్నారు స్కూల్కి. అట్లా ఒక వారం 10 రోజులైంది అంతే. సైకిల్ కనపట్లేదు. మందిరానికి కొంచెం దగ్గరలోనే ఉంటారు. ఏమైంది అంటే, ఈ తండ్రి, తాగుబోతు తండ్రి
ఈ సైకిల్ పొద్దున్నే పిల్లలు నిద్ర లేవకుండా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి డబ్బులు తెచ్చుకొని తాగేశారు. తాగి బలీగా తాగి ఆ రాత్రి ఇంటికి రాకుండా తర్వాత రోజు మధ్యాహ్నం సంక్రాంతికి వస్తే అడిగితే సైకిల్ ఏం చేసామంటే అరబెట్టారు. పిల్లలు, ఆడపిల్లలు, చిన్న పిల్లలు, 4వ తరగతి ఒక అమ్మాయి, 3వ తరగతి ఒక అమ్మాయి, వాళ్ళు బ్యాగులు మొయ్యలేకపోతున్నారని వాళ్ళ కోసం సైకిల్ కొంటే ఎందుకు నాన్న విట్ట చేసావని వాళ్ళ అమ్మ అడుగుతుంటే, నువ్వు నేను ముఖ్యం, నీకు నా తర్వాతే నీకు మానవరాలు. భార్యను అంటాడు, ముందు నిన్ను చేసుకుంది నేనే నీకు ఇంపార్టెంట్, నా తర్వాతే పిల్లలు. ఏమండి జీవితమేనది? హృదయమేనా? మనిషినా? యోనాలో చాలా డిఫరెంట్ కనపడుతుంది. ఈ ఓడలో ఉన్న వాళ్ళు ఎవరో యోనాకు తెలియదు. దేవుడు అనుకుంటున్నాడు, అబ్బా ఈ యోన ఓడలో వాళ్ళే బ్రతకాలనుకుంటున్నాడంటే ఖచ్చితంగా మనుషులందరూ బ్రతకాలనే బుద్ధి యోనాలో ఉంది. గట్టిగా ఆమేనండి, గట్టిగా. ఓడలో ఉన్న వారే బ్రతకాలని కోరుకుంటుంటే ఖచ్చితంగా నినేవే ప్రజలు కూడా బ్రతకాలనే కోరిక యోనాలో ఎక్కడో లోపల ఉందని దేవుడు ఎరిగాడు. అందుకే దేవుడు యోనాను కాపాడటానికి పెద్ద చాపను అక్కడికి పంపించాడు. చప్పట్లు కొట్టి ఒకసారి దేవుడు నామని. నీవు కూడా ఇతరుల క్షేమాన్ని ఆలోచించు. సంఘంలో మనం కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మనం బాగుండటం కాదు, మనతో పాటు మరొకరు బాగుండటం. ఆమేనండి. నువ్వు నవ్వటం కాదు, నీతో పాటు ఇంకొకరు నవ్వడం. ఆమేనండి. నువ్వు తినడం కాదు, నీతో పాటు ఇంకొకరు తినటం. ఎట్టి చెప్పండి. నువ్వు బట్టలు కట్టుకోవటం కాదు, నీతో పాటు ఇంకొకరు బట్టలు కట్టుకోవటం. ఈ పొరుగు వారి క్షేమమును విచారించే సంఘస్థులై ఉందురుగాక. ఎట్టి చెప్పాలి, ఎట్టి చెప్పాలి. ఎందుకు ఈరోజు పాస్టర్ గారు ఎంత కష్టపడి మీ కొరకు ఆహారం సిద్ధపరచడం తెలుసా? కనీసం నెలలో ఒక్క రోజున అందరం కలిసి సంతోషంగా చెప్పండి తిందామని, ఆనందంగా ఉందామని. ఉండి కాదు, మాలాంటి వాళ్ళని పిలిచి మీకు వాకింగ్ చెప్పించేది ఉండి కాదు. మిమ్మల్ని ఎలాగైనా ప్రభువులో బలపరచాలి. ఆమేన్ చెప్పండి. మీకు కలిగిన దాన్ని మరొకరికి పంచిపెట్టే మనసు మీకు వచ్చును గాక. మీ శత్రువులకు పెట్టే మనసు మీకు వచ్చును గాక. మీ తోటి వారి యోగక్షేమాలు మీరు ఆలోచించే వారై ఉందురు గాక. వాడు ఏమైపోతే నాకెందుకు అనవద్దు. వారి క్షేమం నీ క్షేమమై ఉండాలి. నువ్వు పొలంలో పని చేస్తున్నావు అనుకో, నీ పొలం యజమాని కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు బాగుంటే నీకు పని ఉంటుంది అక్కడ. నువ్వు కంపెనీలో పని చేస్తుంటే కంపెనీ యజమాని కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే కంపెనీ యజమాని బాగుంటే నీకు అక్కడ అలాగరే వర్క్ ఉంటుంది నీకు. నువ్వు ఒక స్థలంలో పనిచేసే వ్యక్తి అయితే ఆ కుటుంబం క్షేమం కొరకు ఎప్పుడు పడిపోతాడు, నాశనమైపోతాడు. పొద్దున్నే రమ్మంటున్నాడు అనొద్దు. వాళ్ళు బాగుంటే నీకు పని ఉంటుంది, పని ఉంటే నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు ఇతరుల క్షేమం కొరకు పాటుపడే విశ్వాసమే బ్రతుకుదువుగాక. మరొక లక్షణం చెప్తాను, యోనాలో దేవునికి నచ్చింది. చూడండి 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయంలో 9వ వచనం చదవండి. యోనా 2:9. కృతజ్ఞత ఆస్తులు చెల్లించి నేను నీకు బదులర్పింతును, నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపుగా మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. యెహోవా యొద్దనే అని ప్రార్థన చేశాడంటే యోనా. అంటే యోనా మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే రక్షణ యెహోవా యొద్దనే దొరుకుతుంది. ఇంకెక్కడ అంటే సర్వశక్తిమంతుని బాగా ఎరిగి ఉన్నాడు. చాలా మందికి దేవుడు తెలుసు కానీ ఆ దేవుడు అనుభవంలోకి రాడు. నా మాట కొంచెం అర్థం చేసుకోండి. నా వైపు చూడండి అందరూ. బ్రదర్స్ మిమ్మల్ని మాట్లాడుతారని చెప్పండి. నా వైపు చూడండి అందరూ. లడ్డు ఎలా ఉంటుంది? టేస్ట్ చెప్పండి. లడ్డు ఎలా ఉంటుంది? ఎలా తెలిసింది మీకు? చెప్పండి. నిప్పులో చేయబడితే ఏమైంది? ఎలా తెలిసింది? ఎక్స్పీరియన్స్ చేశారా? చెప్పండి. బోట్లో వేలు పెడితే ఏమైంది? ఎక్స్పీరియన్స్ అయింది ఒకసారి చెప్పాలి. నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కానీ లడ్డు తీయగా ఉంటుంది. ఎలా చెప్తాను? అందరూ చెప్తారు కాబట్టి.
బాగా తెక్కలో ఉండి ఏదో తిన్నారు. తెల్లారి పొద్దునే ఒకడు వచ్చాడు వాళ్ళ దగ్గరికి, 4 తిన్నారు, చికెన్ తిన్నారు. వచ్చి అంటున్నాడట, నువ్వు రాత్రి తినేదో తెలుసా అబ్బాయి అన్నాడు. నేను చికెన్ కాదురా, తెక్కలో నీకు కాకరకాయ మొక్కలు పెట్టారు రా అన్నాడు. వీడు వెంటనే వాడు కాకరకాయ మొక్కలు పెట్టి ఉంటాడు, నమ్మేశాడు. అయితే రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు రాత్రి ఏం తిన్నావు? వీళ్ళిద్దరు ఒక చోట లేరు, ఇల్లు వేరుగా ఉన్నారు. తెల్లారి కదా, సాయంకాలం పూట ఒక చోట కూర్చుంటారు, కానీ తెల్లారి కదా కూర్చుంటారు. తమ్ముడు రాత్రి ఏం తిన్నావు నువ్వు అన్నాడు. చికెన్ తిన్నానండి అన్న. చికెన్ కాదురా పిచ్చోడా, నువ్వు తెక్కలో ఉన్నప్పుడు రాత్రి నీకేం పెట్టారో తెలుసా? కాకరకాయ మొక్కలు పెట్టారు. ముగ్గురు దగ్గరికి వెళ్ళేదా, ముగ్గురు. అందుకే ఏదో తేడా ఉంది అనుకున్నా అన్నారు ముగ్గురు. 4వ వాడి దగ్గరికి వెళ్ళి కూడా సేమ్ డైలాగ్ వాడుతుంది. 4 తెక్కలు చేయట. 4వ వాడి దగ్గరికి వెళ్ళి ఇదే చెప్తా ఉంటే వెంట 4వ వాడు అన్నాడు, అన్నాడు. ఎవరు ఇంత గట్టిగా మాట్లాడేంత మాత్రం కాకరకాయ చికెన్ కాదు అన్నాడు. వెంటనే వాడు అన్నాడు, తింది నువ్వా నేనా? నేను తిన్నాను. నేనేం తిన్నాను? చికెనే తిన్నా. తిన్నది నేను చెప్తున్నా. అసలు అక్కడ లేనోడివి తిన్నోడు నువ్వు కాకరకాయ అడుగుతుంది అన్నాడు. యేసు దేవుడు అనడానికి నువ్వు అనుభవంలోకి వచ్చుంటే ఖచ్చితంగా అర్థమే. నువ్వు అంటావు ఆయన దగ్గర రక్షణ దొరుకుతుంది అని. చప్పట్లు కొట్టు, గట్టిగా కొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, ఎరా చిన్నప్పుడు మాతో పాటు గుడికి వచ్చావు కదా, అది చేసావు కదా, ఏంట్రా ఇప్పుడు ఇంటికి పోయావు? ఇప్పటికి అడుగుతూ ఉంటారు. మొన్న కొన్ని వారాల క్రితమే లక్ష్మీకాంత్ రెడ్డి అని నాతో పాటు చదువుకున్న ఒక స్నేహితుడు ఫోన్ చేశాడు. హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉన్నాడు. నాకు ఫోన్ చేసి, రమేష్ నీ నెంబర్కి ప్యాంట్లో ఉన్న హరీష్ అనే ఫ్రెండ్ ఇచ్చాడు, ఎలా ఉన్నావు? బాగున్నాను, మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. ఏం చేస్తున్నావు? పాస్టర్గా చేస్తున్నావు అంటే కదా. అవును నువ్వు పాస్టర్ అవ్వడం ఏంటి అన్నాడు. నేను చెప్పాను, ఆయనను అనుభవంలోకి కలిగి ఉన్నాను కదా. చెప్పాను, లక్ష్మీకాంత్ రెడ్డి నీతో మాట చెప్తాను, ఈ నంబర్ నా దగ్గర లేక నీకు చెప్పలేకపోయాను. యేసే నిజమైన దేవుడు. కొన్ని వారాల క్రితం, 3-4 వారాల క్రితమే ఒక 20 నిమిషాలు యేసయ్యను గురించి నేను ఏం అనుభవించానో చెబితే ఆ ఫ్రెండ్ అన్నాడు నీ యూట్యూబ్లో ఏమైనా లింకులు ఉంటే పెట్టి వింటాను. రోజుకో లింక్ పెడుతున్నా, ఒక్కడికే రోజు వాక్యం పెడుతున్నా. రోజు వాక్యం కింద థ్యాంక్ యూ ఫ్రెండ్, ఒకసారి చాలా బాగుంది ఫ్రెండ్, రోజు పెట్టే వాక్యం కింద తను పెడతా ఉన్నాడు. నేను పని కట్టుకొని మన శనివారం రోజు సాయంకాలం పూట ఫోన్ చేశాను, ఎలా ఉన్నావు? వాక్యాలు వింటున్నావా? చూస్తున్నావా? పంపిస్తున్నావా? వాక్యాలు చూస్తున్నావా? వింటున్నాను, చూస్తున్నాను అన్నాడు. ఎప్పుడు పంపిస్తే తీసుకుంటావా అన్నా. ఓ అమ్మో అన్నాడు. నా అనుభవంలోకి వచ్చిన యేసుని అతనికి చెప్తా ఉంటే అతని హృదయంలో ఒక కదలిక కలుగుతూ ఉంది. నేనేమంటానంటే యేసే రక్షకుడు, యేసు దగ్గర రక్షణ దొరుకుతుందని అనుభవంలోకి వచ్చిందా ఈ విషయం? యోనాకు అనుభవం ఉంది, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఎక్స్పీరియన్స్ చేశాడు దేవుడిని, అది చూశాడు దేవుడు. నీ అనుభవంలోకి యేసు ప్రభు వచ్చును గాక. యేసు ప్రభు నీ అనుభవాల్లోనికి వచ్చి నేను నిజమైన రక్షణ ఆనందంలోకి నడిపించును గాక. యేసు ఒక్కడే దేవుడు అనే సత్యం నువ్వు గ్రహించుదువు గాక. మోసపోవద్దు మీరు. ఇక చివరిగా 4వ విషయం చెప్పి ముగిస్తాను. యోనాలో దేవుడు చూసిన మరొక కోణం ఇదై ఉంటుంది. అదేంటంటే 3వ అధ్యాయంలో 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించి, ఎంత దూరమట? ఒక దిన ప్రయాణం దూరం సంచరించి వారికి దేవుని వాక్యాన్ని చెప్తే 5వ వచనం. నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఏం చేశారట? నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. యోనా వెళ్ళి నినెవే ప్రజలకు ఏం చెప్పాడంటే, బాబు మీ మీద దేవునికి కోపం వచ్చింది, మిమ్మల్ని అందరినీ దేవుడు ఒక దెబ్బతో ఏసైపోతా ఉన్నాడు అని చెప్పాడు. ఈ మాట నేను మీకు చెప్పాను కదా, మిమ్మల్ని ఏసైపోతున్నాడు దేవుడు అని. ఎట్లుంది మీకు? కామెడీకి లేదు. అందుకే 40,000 కొద్ది మంది. యోనా ఇట్లా చెప్పలా.
యోనా ఒక దిన ప్రయాణం తిరిగి చెప్పొచ్చాడో లేదో, నినెవే పట్టణం అంతా కూడా ఉపవాస దినాన్ని అంటే ఎలా చెప్పుకుంటాడు యోనా? నా మాట అర్థమైందా? అర్థం కాలేదా? ఎలా చెబితే వారు ఉపవాస దినాన్ని చాటించుంటారు? పాదాల మీద పడి, ఆయన పాదాల మీద పడి రాజు సింహాసనం దిగొచ్చాడు. పసిపిల్లలకు పాలివ్వాల, పశువులకి మేత వేళ అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేవుని తమను తాము తగ్గించుకున్నారు. ఎలా చెప్పుంటాడు యోనా? గుండెలు బాదుకునేలా చెప్పాడు యోనా. ఇలా చెబుతాడు యోనా అని దేవునికి ముందే. అందుకే యోనాను నేనే వెగిపోమన్నాడు. మనమేమో యోనాలు అని తప్పులు పట్టుకుంటాం, కానీ దేవుడు యోనాలో ఇంకో కోణం చూస్తున్నాడు. వీడు చెబితే ఆ ప్రజలు మారతారు అని చూశాడు దేవుడు. నేను ఒక మాట మీ గుండెలు పగిలిపోయినా చెప్తాను. దేవుడు నిన్ను నమ్మే దేవుడు తన సంఘంలోకి తీసుకొచ్చాడు. నువ్వు పై చెప్తే బయట ప్రజలు వింటారని దేవుడు నిన్ను రక్షించాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఊరికే రక్షించలేదు దేవుడు నిన్ను. రక్షించబడాలి చేయొద్దండి ఒకసారి. మీరు రక్షించబడాలి. బాప్తిస్మలో చేయొద్దాలపై. ఎందుకు దేవుడు మనం రక్షించాడు? చెప్పండి, ఎందుకు రక్షించాడు దేవుడు మిమ్మల్ని? మీరు పోయి ఇతరులకు చెప్పడానికి. మీరు చెప్తే వారు మారతారని దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు మీ ఎడల. అందుకనే దేవుడు మిమ్మల్ని రక్షించాడు. మీరు పోయి చెప్పండి, ప్రజలు మారతారు. చెప్పకనే మారడం లేదు. నువ్వు చెబితే మారతారు. మందిరానికి వస్తాడు ఒక యవనస్తుడు, సోడా బండి పెట్టాడు. సుగంధ సోడా బండి ఉండే, ఆ బండి పెట్టుకున్నాడు. గణపవరం నుండి చిలకలూరుపేట వెళ్ళే హైవే దాకా ఇంచుమించుగా 2 కిలోమీటర్ల ఆ బండి నెట్టుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు. కుర్రోడే, పెళ్లి కూడా కాదు, బండి పెట్టుకుంటాడు. మళ్ళా 2 కిలోమీటర్ల ఆ బండి నెట్టుకొని ఇంటికి వస్తాడు. బండి దగ్గరికి వచ్చిన వాళ్ళకి సోడా కలిపి, సుగంధాన, స్వీట, సాల్ట, మజ్జిగ సుగంధాన, పాల సుగంధాన ఏదో ఉంటాయి కదా, ఇస్తా ఉంటాడు. ఒకవైపు ఈ పని చేసుకుంటూ అల్లంత దూరంలో, పక్కన కాదు, మరలా కనీసం ఒక 200 అడుగుల దూరం ఉంటుంది. అంత దూరం ఒక వ్యక్తి ఫ్రూట్స్ పెట్టుకుని అమ్ముకుంటుంటే ఖాళీ టైం చూసుకొని ఈ సోడా బండి దగ్గర ఉన్న యవనస్తుడు ఆ ఫ్రూట్స్ అమ్మే యవనస్తుడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని గురించి చెప్పడం మొదలు పెట్టాడు. నా మాట మీకు అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళి ఏం చేయడం మొదలు పెట్టాడు? యేసు ప్రభువుని గురించి చెప్పడం మొదలు పెట్టాడు. అలా ఒక వారం 10 రోజులు చెప్పాడు. ఆదివారం మందిరానికి తీసుకొని వచ్చాడు. ఒక్క ఆదివారం మందిరానికి వచ్చాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, వాక్యం విన్నాడు, పాటలు విన్నాడు, ఆయన సన్నిధిలో ఉన్న ప్రభావాన్ని అనుభవించాడు. మానకుండా 5 నెలలు మందిరానికి వస్తూనే ఉన్నాడు. మొన్ననే బాప్తిసం కూడా తీసుకున్నాడు మందిరంలో. నేను ఒక మాట చెప్పనా, ఆ ఫ్రూట్స్ అమ్ముకునే సహోదరుడు రక్షణ పొందడానికి నేను కారకుడిని కాను. ఎవరు? సోడా బండి దగ్గర ఉన్న ఒక యవనస్తుడు. అర్థమైందా మీకు? సోడా బండి దగ్గర ఉన్న యవనస్తుడు ప్రతి ఆదివారం తన పిల్లలిద్దరిని దగ్గర పెట్టుకొని తీసుకుని, పెళ్ళైంది ఆయనకి, 2 పిల్లల్ని దగ్గర పెట్టుకొని వస్తాడు. కారణం ఏంటంటే ఈ సోడా బండి దగ్గర ఉన్న ఇంకో వ్యక్తికి యేసు ప్రభువు గురించి చెప్పాడు. మాట్లాడుతున్నాను, చెప్పండి. గొర్రెలు ఉన్నాయి అనుకోండి, ఆ గొర్రెలకి కాపర్ని నేను. వినండి జాగ్రత్తగా. గొర్రెలకి నేను కాపర్ని. నేను కంటానా గొర్రెల్ని? గొర్రెలు కనాలా గొర్రెల్ని? అందులో పలకండి. గొర్రెలు కంటాయా? కాపరి గొర్రెలు కంటాడా? కాపరి కంటే ఎవరిని కంటాడు? ఇంకో కాపరిని కంటాడు. అర్థమైందా? కాపరి కంటే ఇంకో కాపరిని కంటాడు గొర్రెలు కాయటానికి. కానీ గొర్రెలు పెరగాలి అంటే ఏం చేయాలి? గొర్రె ఇంకో గొర్రెని కనాలి. చెవి గలవారు విన్నుగా చేయొద్దని అర్థమైంది అన్నవాళ్ళు. నేను గొర్రెల కాపరిని, నేనంటే ఎవరిని కంటాను? నాలాంటి మనిషిని కంట, వాడు కూడా కాపరి అవుతాడు, నా కుమారుడు కూడా కాపరి అవుతాడు. కానీ మంద పెద్దదవ్వాలంటే ఏమవ్వాలా? గొర్రెలు కంటుండాలి.
సంఘం అభివృద్ధి అవ్వాలి అంటే నువ్వే ఇంకొక ఆత్మని రక్షించాలి. సంఘం ఉజ్జీవంగా ఉండాలంటే నీవే ఇంకోటి చెప్పాలి. యోనాలో ఆ లక్షణం ఉంది. యోనా చెబితే పట్టణం మారు మనసు వరకు ఉపవాస దినాన్ని చాటించారు. నీకు తెలియటం లేదు కానీ నువ్వు నోరు తెలిసి మాట్లాడలే కానీ నీ మాట ద్వారా దేవుడు ఒక మనిషిని మార్చబోతా ఉన్నాడు. నీ మాటలో ఒక కుటుంబాన్ని నిలబెట్టబోతా ఉన్నాడు. అని చెప్పాలి. మందిరానికి వస్తుంది క్యాన్సర్ ఆమెకి, చెప్పుకోలేని బలహీనత ఆమెది. నిజమండి నేను చెప్పే మాట. మందిరానికి వస్తుంది, వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక ముస్లిం కుటుంబానికి యేసు ప్రభువుని గురించి చెప్పడం మొదలుపెట్టి, ఆవిడ మందిరానికి వచ్చింది, వాళ్ళ ఆయన మందిరానికి రావటం మొదలు పెట్టాడు. వారిద్దరు భార్యాభర్తలు మందిరానికి వస్తున్నారు. ఏమైపోయిందో తెలియదు, ఏమో పోయింది. కానీ వాళ్ళిద్దరూ మానకుండా మందిరానికి వస్తానే ఉన్నారు. ఆమె రోగంతో ఉండి కూడా వీరికి యేసు ప్రభువుని గురించి చెప్పింది. ఆ ఒక్క ఆత్మ ఇంకొక 2 ఆత్మల్ని రక్షించింది. ఆమె పోయినా ఇంకా దిగోలేదు, ఎందుకంటే ఆమె 2 ఆత్మల్ని రక్షించింది. నువ్వు ఎంతమందిని రక్షించావు? నేను మాట్లాడితే ఎవరు వింటారు? నువ్వు అనుకున్నా నువ్వు మాట్లాడితే సీటీ పాటలో వింటారా? నువ్వు మాట్లాడుతుంటే అడుగు మీద కూర్చోను, లేకపోతే వైఎస్ఆర్ బొమ్మ దగ్గర ఎన్టీఆర్ బొమ్మ దగ్గర కూర్చొని బీడీ చేసుకుంటా. మరి మొన్న ఇటు జరిగిందిరా, మన ఇట్టు ఊగిందిరా, ఇట్టు అయిందిరా ఎనట్లా చెవులు తెక్కోసుకోవటం ఈ మాటల కోసం అక్కడే కూర్చొని యేసు ప్రభువుని గురించి చెప్పు. ఏ బొమ్మ దగ్గర, ఏ అడుగు దగ్గర కూర్చుంటున్నావో, ఏ గట్టు మీద కూర్చుంటున్నావో, ఏ దిమ్మె మీద కూర్చున్నావు, అక్కడే యేసు ప్రభువుని గురించి నువ్వు నోరు తెరు. నీ నోటి ద్వారా వస్తున్న మాటలకు దేవుడు గొప్ప రక్షణ కార్యాన్ని వాళ్ళు జరిగించబోతా ఉన్నాడు. యోనాలో దేవుడు ఇది చూశాడు, నీలో కూడా చూస్తున్నాడు దేవుడు. నువ్వు భయపడక నోరు తెరు. చెప్పు చేతలేనంత మందికి ప్రభు దగ్గరికి వచ్చుదురు గాక. రెడీ చెప్పాలి. నేను నాదెండ్ల అనే గ్రామంలో వాక్యం చదువుతున్నా. గొట్టాలు పెట్టాడు ఆ పాస్టర్ గారు కూడా. ఇట్లా ఒక ఆవిడ ఆ గొట్టల్లో వాక్యం విని, అది రమేష్ పాస్టర్ గారి గొంతే. మా ఊరు వచ్చాడు, పలుదేవర్ల పాడు వచ్చాడని వచ్చిందా గొట్టల్లో ఇన్ని ఆ మందిలో ఎత్తుక్కుంటూ వచ్చింది. గుర్తుదాపి వంశీ కూడిక మధ్యలో వచ్చి కూర్చొని వందనాలు చెబుతుంది. పలుదేవర్ల పాడు అంటున్నాం. ఓ ఏమో పలుదేవర్ల పడితే వాక్యం మధ్య అరవాల. ఆమె సంతోషం ఆపబట్ట వాళ్ళ కూతురు ఇంటికి వచ్చిందంట. అక్కడ నాదెండ్ల ఆ గొట్టల్లో అయింది. మా ఊరు వచ్చాడు, ఎవరు? రమేష్ పాడు, ఆయన గొంతే అది అని వెతుక్కొని ఆ మందిరం వెతుక్కొని వచ్చింది అక్కడికి. అయిపోయాక పలుదేవర్ల పాడయ్యా, నువ్వు వచ్చావు ఒకసారి మా ఊరు వచ్చావుగా, అందుకే నీ గొంతు గొట్టంలో గుర్తుపెట్టి వచ్చానయ్యా. నేనేమంటున్నానంటే, ఒకసారి పలుదేవర్ల పాడు నా గొంతు విన్న ఆమె తన కూతురు ఇంటికి వచ్చి మరలా అక్కడ వాక్యం విని పరిగెత్తుకుని ఆ మందిరం వెతుక్కొని వచ్చింది కదా. నీ గొంతు విన్న ఆత్మలు కూడా అలాగ పరిగెత్తుకుని మందిరానికి వస్తాయి. గట్టిగా చప్పట్లు విశ్వాసంతో నీ మాట జీవజల నదే ప్రవహించును గాక. యోనాలో ఎంత గొప్ప సామర్థ్యం ఉంది. దేవుడు అది చూశాడు యోనాలో. అందుకే యోనా నీలంటోడు చచ్చిపోకూడదు, యోనా నీలంటోడు సముద్రంలో మునిగిపోకూడదు యోనా అని దేవుడు యోనా కోసం తిమింగలాన్ని పంపాడు. ఒక మాట చెప్తా, నీ గుండెలో రాసి పెట్టుకో. పెద్ద తిమింగలం వచ్చి నిన్ను కాపాడింది మొన్న కరోనాలో. వాస్తవంగా నువ్వు కరోనా దెబ్బకి ఏమై ఉండాలా? నడి సముద్రంలో పడ్డావు నువ్వు. కనీసం పక్కన షేక్ హ్యాండ్ ఇచ్చావా? కూరగాయలు ధైర్యంగా కొనుక్కొచ్చుకున్నావా? బయటికి పోయామా? నువ్వు నడి సముద్రంలో ఉన్నావు. కానీ దేవుడు ఎందుకు నిన్ను కాపాడాడో తెలుసా? నువ్వు మాట్లాడితే కొన్ని ఆత్మలు రక్షించబడబోతా ఉన్నాయి ఈ సంవత్సరంలో. గట్టిగా చెప్పాలి. యోనా సముద్రంలో చచ్చిపోవాలి, కానీ యోనా చచ్చిపోకుండా ఉండడానికి కారణం దేవుడు ఎందుకు కాపాడాడు యోనానంటే, యోనా చెప్తే పట్టణం మారు మనసు పొందబోతా ఉన్నది. నిన్ను నన్ను కూడా దేవుడు అందుకే బ్రతికించాడు. చెప్పరే ఆమెనని కూడా ఎందుకు బ్రతికించాడు? నువ్వు ఇంకొక ఆత్మని రక్షించడం కోసం. తల్ల వచ్చి ప్రార్థన చేసుకుంటా. దేవుడు నీలో ఈ కోణం కావాలని చూస్తున్నాడు. దేవుడు నీలో ఈ లక్షణాలు ఉండాలని చూస్తున్నాడు. యోనా మాటలకు పట్టణమంతా ఉపవాసం ఉన్నారు, తమ పాపములు ఒప్పుతున్నారు. దేవుడు వారికి చేస్తానన్న కీడు చెయ్యక పశ్చాత్తాపంతోనే తమ క్రియలు దిద్దుకున్న నినెవే పట్టణ ప్రజలను దేవుడు కరుణించాడు.
క్షమించారు. తమ పాపములు ఒప్పుకొని సిలువను ఆశ్రయించారు. కృపామయుడైన ప్రభువును శరణు వేడుకున్నారు. కళ్ళు మూసుకున్నారు అందరూ.